కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా సంతోషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్‌లో చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. అవి ఏంటంటే ఫస్టు ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఒక ఆడ కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు కళ్యాణ మిత్ర అనే పథకాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ అంతకుముందు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అది తీసేశారు. తర్వాత రూ. 1000 దాటితే సీఎంఆర్ఎఫ్‌లో గానీ, లేకపోతే ఆరోగ్యశ్రీలో గానీ చూస్తానని మాయమాటలు చెప్పి రూ. 1000 కాదు రూ. 1,00,000 సరే మాకు ఆరోగ్యశ్రీలో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లా ప్రతి దాంట్లో నిర్వీర్యం కనపడింది మాకు. చాలా విషయాల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్‌లో 5,00,000 వచ్చాయి. సాధారణ మరణం అయితే 1,50,000 వచ్చాయి. ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి, అనుకూలతలను బట్టి, అసలు ఏం జరిగిందనేది ప్రమాదాలను బట్టి ఎంతో కొంత కుటుంబానికి ఆదరణ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి ఆదరణ ఏమీ లేకుండా పోయింది సార్. అట్లా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టుగా 11 సీట్లు ఇచ్చి జనాలందరూ ఒక బుద్ధి చెప్పారనే ఆలోచనలో మేమందరం ఉన్నాం.